ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం మేధా హైస్కూల్లో విద్యుత్ ఘాతకానికి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అర్మాన్ అనే 9 సంవత్సరాల బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు బాలుడు ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు వాహనాల ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్ తరలించారు. అక్కడికి చేరుకున్న మా మీడియా ప్రతినిధితో యాజమాన్యం దురుసుగా మాట్లాడటమే కాకుండా పొంతం లేని సమాధానాలు ఇచ్చారు. స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్కి రావడం ఇష్టం లేక స్కూల్ నుండి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలినట్లు చెప్తున్నారు. స్కూలుకు చేరుకున్న విద్యార్థి నాయకుడు సాయి విద్యార్థులపై పాఠశాల వారికి ఉన్న అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని, గతంలో కూడా ఈ పాఠశాలలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ను వివరణ కోరగా పట్టణంలోని మేధా హైస్కూల్లో జరిగిన సంఘటనలో గాయపడ్డ విద్యార్థి పట్ల అశ్రద్ధ వహించిన పాఠశాల యాజమాన్యం సరికాదని అన్నారు. పాఠశాల నుండి విద్యార్థి బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది విచారణ జరపాలని, పాఠశాల యాజమాన్యం తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటన గురించి జిల్లా విద్యాధికారికి తెలియజేసి చర్యలు తీసుకుంటామని, పాఠశాలకు ఉపాధ్యాయుల మీద నమ్మకంతో పంపిస్తారు. వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు పాఠశాల యాజమాన్యం బాధ్యతని అన్నారు. అవునా చేశారా? ముందసారి కాల్ చేస్తారు. ఒక పిల్లలు ప్రాణం పోతుంటే మీరు చెప్పేది పోతుంటే సార్ ఒక పాప ఈ రోజు హెల్త్ బాలేకపోతే 4 టైమ్స్ కాల్ చేశారు. ఈ బాబుది ఏమైంది? ఈ బాబుది ఏమైంది మేడం? బాబుది ఈ రోజు ఈ బాబుది ఏమైంది అని అడుగుతున్నాము. వాష్రూమ్ కి వెళ్ళిండు. పట్టించుకోరా? ఎందుకు పట్టించుకోరా? ఎట్లా కొట్టింది? షాట్ ఎట్లా కొట్టింది మేడం? సార్ షాట్ ఎట్లా కొట్టింది? అదే థాట్ లో వెళ్ళాలి అనే థాట్ లో ఉంటే ఎన్నో పేరెంట్స్ చెప్పాలి కదా. మరి ఆయన నన్ను వీడియో తీయొద్దని చెప్పి మేడం ప్రెస్ వాళ్ళు తీయొద్దు అంటే నన్ను వీడియో తీయొద్దు. మీరు ఆన్సర్ చెప్పండి మేడం. మరి వాళ్ళు వచ్చేప్పటి నుంచి అడుగుతున్నా, వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వండి. 10 సార్లు మాట్లాడతారు. మా సిబిఎస్ సిస్టమేటిక్ ఉంటుంది, బిల్డింగ్ చూడరు అది చూడరు అని బాగానే చెప్తారు. మరి ఎందుకంటే పట్టించుకోలేరు. ప్రాణం పోతే ఎవరు పట్టించుకుంటారు? లేదు మేడం, మీరు తప్పు చేసినట్లయితే ఎవరు పట్టించుకుంటారు? నమస్కారం, నా పేరు సాయి కుమార్. ఈరోజు షాద్నగర్లో మేధా హై స్కూల్లో ఒక 5వ తరగతి జరిగే విద్యార్థికి షాక్ గురి కావడం జరిగింది. ఈరోజు తెలుసుకుందామని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా అందరం కూడా రావడం జరిగింది. ఈరోజు మేనేజ్మెంట్ని అడిగితే కరెక్ట్ స్పందించకపోవడం, ఈరోజు విద్యార్థిదే తప్పు ఉన్నట్టుగా విద్యార్థి క్లాస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళి ఈరోజు అనుకోకుండా సంఘటన జరిగింది అని చెప్పేసి ఈరోజు ఏదో చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మేధా స్కూల్ మేనేజ్మెంట్ని కానీ, ఈరోజు పై అధికారులను కానీ, మండల అధికారులను కానీ ఈరోజు విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ట్రాన్స్ఫారం స్కూల్లోనే ఉంది, కానీ ఈరోజు వరకు కూడా ట్రాన్స్ఫారం పక్కకి పెట్టమని చెప్పేసి కూడా ఒక అప్లికేషన్ కూడా పెట్టని దుస్థితిలో ఈరోజు మేధా హై స్కూల్ ఉంది. ఈరోజు బుక్స్ అమ్మే విషయంలో కానీ, ఈరోజు అడ్మిషన్ల విషయంలో కానీ, ఈరోజు విచ్చలవిడిగా ఫీజుల మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థికి ఏం జరిగినా కూడా మేనేజ్మెంట్దే బాధ్యత. అదేవిధంగా ఈరోజు తొందరగా అధికారులు కానీ, ఈరోజు జిల్లా అధికారులు కానీ స్పందించి ఈరోజు ఈ స్కూల్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ప్రిన్సిపల్ మీరేనా? ప్రిన్సిపల్ కాదు సార్, అన్నీ చూసుకుంటున్నాం. చెప్పండి, పర్లేదు. అదే ఏం జరిగింది అనేది దాని మీద వివరణ కావాలి. ఏం జరగలేదు సార్, బాబు పోయిండు, అది ఎక్కిండు, కింద పడిండు, అయిందంతే. అంటే అంత నెగ్లిజెన్స్ ఎట్లా ఉంటుంది మేడం? అంతా నెగ్లిజెన్స్ లేం సార్, వాడిని ఆల్రెడీ ఇద్దరు. అదే చెప్పండి, మాట్లాడండి. నాకు నేను ఎలక్ట్రానిక్ మీడియం అది న్యూస్ కోసం వచ్చిన నేను. అది చెప్పండి, మీరు ఏం జరిగిందనే చెప్పండి, నేను రికార్డ్ చేసుకుంటే అదే వాడతారా సార్? ఇప్పుడు తండ్రికి లేదు బాధ్యత, ఎవరికి లేని బాధ మీకు ఎందుకు సార్? మమ్మల్ని ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు. అంటే బాధ్యత అంటే అక్రమం ఏమన్నా అంటే సరే అని అనుకుంటుంటే, మరి మీరు ఎందుకు ఇంత అంటే సమాజంలో పేరెంట్స్ స్కూల్ ఎవరికి బాధ్యత లేకుంటే బాధ్యత వాళ్ళకే ఉండాలా? మెల్లగా మాట్లాడండి. మీరు అనేదాన్ని బట్టి మీరు గట్టిగా మాట్లాడేటట్టు వస్తే నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక విషయం మీరేమన్నారు, పేరెంట్ ఉందా మాటలు కాదు, నాకు కాల్ చేసి మాట్లాడతారా? ఎవరు? అక్రమ్ కాల్ చేసి మాట్లాడతావా? చేయండి, నేనే ఫోన్ చేస్తాను అక్రమ్కి. ఏమవుతుంది, నేను నా ఫోన్ తోటి నేను మాట్లాడుతున్నా కదా. హలో, అక్రమ్ ఉందా? ఆల్రెడీ ఆడికించి పిల్లలు ఇంతకుముందు కూడా మీ బాబు ఒక్క నిమిషం ఉండండి మేడం. మీరు ఇంతకుముందుకు మీ బాబు ఏ స్కూల్లో కూడా 2 రోజుల కంటే ఎక్కువ లేడంటగా? వాళ్ళ ప్రిన్సిపాల్ అంట, వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళే. ఒక్క నిమిషం మేడం మాట్లాడియండి. ఆయన ఏం చెప్తున్నాడు, 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఎక్కువ లేడు పిల్లలు ఏడా కూడా. ఏ స్కూల్లో ఉన్నా 2 రోజుల కన్నా ఎక్కువ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ చెప్పిండని చెప్తున్నారు సార్. ఇక వాళ్ళ అవసరానికి ఏదో మాట్లాడు. 2 రోజులు నవభారత్ స్కూల్ అప్పటిదాకా ఉన్నారు కదా అన్న.
అదే అడగండి ఎందుకు మార్చిండు ఓకే మేడం వంద మాటలు కాదు నేను ఏమంటున్నా ఒక్క నిమిషం మేడం ఆయన స్టడీ కోసం ఇప్పుడు నా పిల్లలు ఇక్కడ మంచిగా చదివిస్తారు 10 స్కూల్లో మారుస్తా దానికి అలా డబుల్ రేట్ చదివిస్తారు అంతేగాని మీరు ఎందుకు మార్చిందంటే దానికి ఏమంటాం దానికి నేను అడిగింది వివరణ ఇవ్వని చెప్తున్నా ఏం జరిగిందో అది చెప్పమని చెప్తున్నా దానికి మీకేం సంబంధం అంటే ఏమన్నా మీరు అన్నారుగా మీరు పేరెంట్స్కి లేని బాధ మీకు ఎందుకంటే వీళ్ళు ఉన్నారుగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ లేరా అంటారు మేడం ఓకే మేడం అది కాదు పిల్లలు చిన్నపిల్లలు అంటే ఇట్లా ఏం మాట్లాడే విధానం ఎట్లా మాట్లాడినా నేను అది కాదు అడగడంలో తప్పేముంది అలా దానికి ఏం జరిగిందని అడుగుతున్నా అంటే ఏం జరిగిందంటే గోడ దింకిపోయిందంటే విషయం ఏంటంటే అతను చేర్చిన నెక్స్ట్ రోజే అక్కడి నుంచి జంప్ చేయాలని చూశాడంట ఆ రోజు పట్టుకొని వచ్చారు మళ్ళీ ఈ రోజు ఉదయం ఎవ్వరు లేరని చూసుకొని అక్కడి నుంచి జంప్ చేయాలని చూశాడు అది కరెంట్ అది సేఫ్టీ గేమ్ లేకుండా ఏం లేదు ప్లింత్ మీద నుంచి ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ సైడ్ ఎవ్వడు పోడు మేము ఇప్పుడు పోయి ఫోటో తీసుకుని వచ్చినాం ఎలక్ట్రిసిటీ నుంచి మేము కూడా కాంట్రాక్టర్ మేము వచ్చి చూద్దాం అసలు ఏందని ట్రిప్ అయింది అది అదృష్టము 100% అదృష్టవంతుడు కాబట్టి బతికిండు ఆ సిచ్యువేషన్ లో ఎవడు బతకడు పరుకునవర్ సబ్ స్టేషన్ లో రిటర్న్ కొట్టింది అది కామన్ గా బస్సులు 4 ఉంటాయి కదా బస్సుల మీద టచ్ 4 సింగిల్ ఒకదానికి టచ్ అయితే అవుట్ అయిపోతుంది ఎల్టీలో ట్రిప్ కాదు 11 kV ట్రిప్ అయితే 4 బస్సుల మీద టచ్ కాబట్టి అబ్బాయి అదృష్టవంతుడై బతికిండు అంతే దానికి ట్రాన్స్ఫార్మర్ కంచెలాగా పెట్టాలి ఇక్కడ సైడ్ అయినా కానీ స్కూల్లో కదా నేను చూపిస్తా దాన్ని ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి గ్రిల్స్ ఉంది మళ్ళీ వీళ్ళు సేఫ్టీగా పెద్ద చేస్తారని పిల్లలు కూడా వేయించారు అది కాదన్నా ఇప్పుడు మనకు ఇంటెన్షనల్గా రానికే ఇక్కడ ఏముంటుంది ఏమున్నా అట్లా కాదు అది కాదన్న ఇగో అందరికి పిల్లలు ఉన్నారు ఒక పిల్లలు ఒక మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది అందరి మైండ్ సెట్ అర్థం చేసుకుంటే స్కూల్ అది అందరికి మనకు నచ్చినట్టు పిల్లలు ఉండాలంటే ఇప్పుడు స్కూళ్ళకి నుంచి వెళ్ళిపోయేటప్పుడు క్వశ్చన్లు వేయడం కాదు ఇప్పుడు పిల్లలు మీరు రాసుకునేది మీరు ఉంటది కామన్ అది వస్తారు అంటున్నా లేదా నా మనం ఏం అడిగిన వాళ్ళను ఏం జరిగింది మేడం అని అడిగితే పేరెంట్స్కి లేని బాధ మీకెందుకంటే ఏమన్నట్టు ఇప్పుడు వాళ్ళు చెప్తేనే ఏం లేదు మేడం చూసుకుందామని చెప్పి వీళ్ళకి ఏదో చెప్పి పంపించండి ఆయన ఇప్పుడు మీకు ఇట్లా ఉల్టా మాట్లాడుతుంది మీరే వినిపించారుగా వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా కానీ ఇగో ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో ట్రాన్స్ఫార్మర్ అట్లా పెట్టి అది జాలి పెట్టుకుని లోపలికి పోవాలి అసలు లోపల ఎప్పుడు చదువుకున్నట్టు పోడు పిల్లగాడైనా కానీ ఇక జాలి ఉంది కదా ఇడికి వెంట సెట్ ఆడి వచ్చినట్టుంది దాంతేనా 4 టచ్ కాబట్టి ట్రిప్ అయింది అది మేము వచ్చి చేపించాము ఇప్పుడు అదే ఒకదాని మీద టచ్ చేయడం కానీ ఉండరు ట్రాన్స్ఫార్మర్ పిల్లలు కూడా వేయించారు హైట్ కూడా పెంచుకోమని చెప్పారు వాళ్ళే ఇప్పుడు మనం ఏం చేసినా పిల్లగాడు వాడి మనసులో వేరే రకం అట్లా గిరిసేసిరు కానీ హైట్కు అప్పుడు ఇది ఇంతకుముందు మట్టి లేనప్పుడు డౌన్ ఉన్నట్టుంది మేడం ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు నాకైతే కలవడదు కదా అట్లా మీరు మాట్లాడే విధానం బాగాలంటే నేను ర్యాష్గా మాట్లాడలే లేకపోతే అట్లా కాదు మీరు కొత్తగా వచ్చినట్టు స్కూల్కి శాతం కొత్తగా వచ్చినట్టు స్కూల్ మీరు ఆ పిల్లగాడు పాత అడ్మిషన్ అంటున్నారు ఆ పిల్లగాడు స్టూడెంట్ ఎప్పుడు వచ్చినా మీకే అవగాహన లేదు మరి అట్లా మీరు తెలియనప్పుడు మీరు ఆ పాతలను అడగాలి మరి మీరు మాట్లాడుతున్నా పేరెంట్ పాత కాదు మేడం నేను నా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు ఆయన ఈసారి వేసి నాకు తెలుసు మీరు పాత పేరెంట్ పాత రీసెంట్లీ చేంజ్ చేయించింది నమూనానే నా పేరు కే శంకర్ మండల విద్యాధికారి ఫరూక్ నగర్ ఈరోజు మేధా పాఠశాలలో ఒక విద్యార్థి బయటికి వెళ్ళిపోయేటువంటి క్రమంలో పారిపోయేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ పైన ఎక్కడం జరిగిందని తెలిసింది ఆ ఎక్కేటువంటి క్రమంలో షాక్కు గురై కొంత ఇబ్బందికి లోనై ఆ పిల్లవాడిని యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది 24 గంటలు దాటితే కానీ ఆ పరిస్థితి ఏందో చెప్పలేని పరిస్థితి అని మీడియా మిత్రులు తెలియజేయడం జరిగింది వాస్తవానికి ఆ పిల్లవాడు 3 రోజుల క్రితమే ఆ పాఠశాలలో జాయిన్ కావడం జరిగిందని తెలియజేశారు మరి ఆ పిల్లవాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపాల్ గారు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు మాకేం పట్టనట్టుగా ఉన్నట్టయితే అది కరెక్ట్ కాదు
విద్యార్థులు పాఠశాలకు వచ్చారంటే వెళ్ళేటువంటి వరకు ఆ పూర్తి బాధ్యత ఆ పాఠశాల హెడ్ మాస్టరు అక్కడ ఉండేటువంటి సిబ్బంది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఈ పాఠశాలకు పంపిస్తారు, మళ్ళీ సురక్షితంగా వస్తాడనే కోణంలోనే చాలామంది ఈ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలో ఆ పిల్లవాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనేటువంటిది విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా పాఠశాల వారిదే తప్పు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మరి పోలీస్ వారి ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్ ఏవైతే ఉంటుందో ఆ బేస్డ్గా డిఓ గారికి కంప్లైంట్ ఇప్పించి ఆ పాఠశాల పైన చర్యలు తీసుకున్నట్టుగా చూస్తాం.